శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణ దేశికేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపము నుండి 10వ కందార్థము, క్రమ సంఖ్య 170. గురు తను కలలో నారీ నరులూరికి వచ్చి పొంది నయముగసుతులన్ వరకన్నియలను గాంచియు గురువరుచే మేలుకొంటే గురుతుండదన్నా ఆపై మాట ఎరిగేదేదన్నా ఎరుకొక్కటుంటేనే ఏర్పాటులుండును ఎరుకొక్కటే గీతే ఏర్పాటు చేసేటి గురుతుండదన్నా ఆపై మాట ఎరిగేదేదన్నా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణ దేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరుగులు 9వ అధ్యాయము నుండి ఈరోజు మనము 10వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అయితే క్రిందటి కందార్థములో ఎరుకే ఎరుకకు కొడుకులు, అవిద్య అనే ఎరుకకు పుట్టినవి జ్ఞానము, వృత్తి, జ్ఞానము అజ్ఞానము అనునవి ప్రజ్ఞానం, ఇవి పుట్టినవి కనుక ఎరుక యొక్క కొడుకులు అంటే ఇవి కూడా ఎరుకయే కదా. అవిద్య అనే ఎరుక వలన ప్రతిబింబ చైతన్యమైన ఎరుక ఏర్పడినది కనుక ప్రతిబింబ చైతన్యమునకు ఎరుకకు అవిద్య అనే ఎరుక తల్లి. అవిద్య అనే ఎరుక వల్లనే సమస్త జగత్తు సృష్టించుట పోషించుట జరుగుతున్నది. అందుకు కారణం సత్తామాత్రమైన ప్రతిబింబ చైతన్యమనియు, ప్రతిబింబ చైతన్యము ఎరుకే కనుక సత్తామాత్రము తండ్రి కనుక అవిద్య అనే ఎరుకకు అని గాని జగత్తు అనే ఎరుకకు గాని ప్రతిబింబ చైతన్యమైన ఎరుక తండ్రి అంటే పురుషుడు. అవిద్య అనే ఎరుక వలన ఏర్పడిన సమస్త జగత్తు చైతన్యమనే ఎరుకకు ఇతరమైన ఎరుక కనుక అవిద్య అనే ఎరుక ఇదే. తను వెరుకలు రెండింటిలో అన్నట్లుగా ఈ రెండూ కలిపి ఎరుక. ఇట్టి ఎరుకకు పరిపూర్ణము మూలము కాదని తెలియబడుచున్నది. మరియు ఎరుకకు మూలము మరేదియూ లేదు గనుక ఎరుకకు మూలము లేనిది అని నిర్ణయం. ఇక తదుపరి కందార్థము గురుమంత్ర ప్రతాపములో ఈరోజు మనము 10వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమ సంఖ్య 170. గురుకృప.
గురుతను కలలో నారీ నరులూరుకే వచ్చి పొంది నయముగా సుతులన్ పొరకన్నియలను కాంచియు గురువరుచే మేలుకొంటే గుర్తుండదన్నా ఆపై మాట నెరిగేదేదన్నా ఎరుకొక్కటుంటేనే ఏర్పాటులుండును ఎరుకొక్కటేగితే ఏర్పాటు చేసేటి గురుతుండదన్నా ఆపై మాట నెరిగేదేదన్నా అన్నా నాయనా గురుదేవా అంటూ సంబోధిస్తున్నాడు గురువు శిష్యుడిని. అన్నా అనగా నాయనా, గురుతను కలలో నారీ నరులూరుకే వచ్చి అనగా ఎరుక అని కలలో స్త్రీ పురుషులుగా తమకు తాముగా తోచి, అంటే ఈ ఎరుక కలతో సమానముగా కనపడుచు ఈ ఎరుక ఉన్న దగ్గరంతా గుర్తులు గల రూపాదులను తగిలించుకొని కనపడుచూ ఉన్నది. కానీ గుర్తులు గల రూపాదులు లేని చోట ఈ ఎరుక కనిపించక ఉన్నది. ఆ గుర్తులు గల రూపాదులతోనే ఈ ఎరుక వచ్చి ఆ స్త్రీ పురుష రూపములతో కనపడుచు స్త్రీగాను పురుషుడుగాను ఆ విధముగా స్త్రీ పురుష రూపములతో కనపడుచు పొంది అనగా సంసార జీవితము గడిపి నయముగా స్పష్టముగా సుతులన్ అంటే కుమారులు వరకన్యలన్ శ్రేష్టమైన కుమార్తెలు ఇంకా కాంచియు అంటే పొంది సంపాదించి సుఖదుఖములను అనుభవించి ఒకరిపైనొకరికి వ్యామోహము పెంచుకొని స్వప్నంలోనే కొడుకులను బిడ్డలను కానీ అంత కలలోనే ఇదంతా కలలో జరుగుతుంది. స్త్రీ పురుష రూపములతో కనపడుచు పొంది సంసార జీవితము గడిపి ఎంతో స్పష్టముగా కుమారులను శ్రేష్టమైన కుమార్తెలను ఆ సంపాదించుకొని సుఖదుఖములను అనుభవించుచున్నది. ఇదంతా ఎక్కడ జరుగుతున్నది అంటే కలలోనూ జరుగుతున్నది. ఆ ఒకరిపై ఒకరికి వ్యామోహము పెంచుకొని వివాహము చేసుకొని ఆ దాంపత్య జీవితములో ఆ సుఖానుభూతి కొరకు కుమార్తెలను కుమారులను సంపాదించి వారి ద్వారా కష్టసుఖములను అనుభవించుచు పూర్వజన్మ సుకృతముచే తీవ్ర మోక్షాపేక్ష కలిగి ఇక గురువరుచే మేలుకుంటే గుర్తుండదన్న అపరిపూర్ణ భావజ్ఞుని అనుగ్రహముచే మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదని దృఢపరుచుకుంటే అంటే జన్మ కర్మల భ్రాంతికి మూలమైన గుర్తిక మిగలదు. ఇక ఆపై మాట నెరిగేదేదన్నా అజన్మ కర్మల భ్రాంతికి మూలమైన గుర్తు లేకపోయిన తర్వాత ఆ పై మాట నెరిగేదేదన్నా ఆ పైన కలిగిన అనుభవము లేక వస్తువు యొక్క జాడ గుర్తించేది లేదు. గుర్తు లేదు గనక ఆ పైన గురుమూర్తి కరుణచే మేలుకున్నచో ఇక ఎరుక లేకుండా పోవును.
ఎరుక లేకపోయిన తర్వాత ఆ భార్య, భర్త, సుతులు అనే సంగతులను ఎరిగేది ఎవరిక? లే. ఎరుకొక్కటుంటేనే ఏర్పాటులుండును. ఒక గుర్తు చేత నానత్వం అంతా సిద్ధించుచున్నది. ఆ ఎరుకొక్కటి ఎగితే ఇట్టి గుర్తు గురు వాక్యము చేత లేకపోతే ఇక ఏర్పాటు చేసేది గుర్తుండదన్నా, ఇక్కడ ఉన్నది లేనిది అనే గుర్తు మిగలదు. అంటే ఎరుక ఒక్కటి ఉంటేనే ఈ నిర్ణయములు ఉండును. అన్నీ ఉంటాయి. కనుక షోడశీ వాక్యము ద్వారా మూలము లేని గుర్తెరిగే శరీరము లేనిదని దృఢపరుచుకున్నప్పుడు ఇక గుర్తు లేని స్థితి సహజమగును. ఇదంతా ఎక్కడ జరిగింది? అంత కలలోనే జరుగుతుంది. ఆ గురుతను కలలో నారీ నరులూరికే వచ్చే అఖండ ఎరుక అపరిపూర్ణ పరబ్రహ్మములో లేనిదే. తనంతట తానుగా కలవలే ఏర్పడి అందులో నారీ నరులూరికే వచ్చి అనేక బలములకు అనేక మాయావృతమై అనేక బ్రహ్మాండ పిండాండములగుటయే. అప్రకృతి పురుషులు, నారీ నరులు పిండాండమందు చైతన్యం ఏర్పడి అందులోని గుర్తు పిండాండమందలి అవిద్యా చైతన్యములనే ఎరుక గురు మేల్క పొందినచో ఇక గుర్తనే చైతన్యము లేకపోవును. ఇక చైతన్యము లేకపోయిన తర్వాత అవిద్య కూడా లేకపోవును. అవును. ఇదే గుర్తు అనగా ఎరుక లేకపోయినచో గుర్తించే ఎరుక లేదు కదా. కనుక ఆ పై మాట నెరిగేదేదన్నా అంటూ కృష్ణదేశికేంద్రుల వారు ఈ కందార్థమునందు సంబోధించి ఉన్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. ద్వాదశ నమస్కారాలు గురుదేవా. జై గురుదేవా.